నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ప్రధాని నరేంద్ర మోదీ ముస్లింలకు సంబంధించినటువంటి కొన్ని కామెంట్స్ చేశారు. సో ముస్లింలకు కానీ లేదంటే ఇస్లాంకి కానీ నేను వ్యతిరేకం కాదు, సో ఇలా ప్రతిపక్షాలే కావాలని చేస్తున్నాయని చెప్పేసి మరి ఇంకా చాలా వ్యాఖ్యలు చేయడం జరిగింది ముస్లింలకు సంబంధించి. మరి ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అవుతున్నాయా, మైనస్ అవుతున్నాయా? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కోసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే. ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని కామెంట్స్ చేశారు. ముస్లింలకి ఇస్లాంకి నేను వ్యతిరేకం కాదు, విపక్షాలు ఇలాంటి వార్తలని ప్రచారం చేస్తున్నాయని చెప్పేసి. సో ఇవి జగన్మోహన్ రెడ్డికి ప్లస్సా మైనసా, అసలు ఏ విధంగా ఉండబోతున్నాయి? సహజంగా బీజేపీ అనేటప్పటికీ హిందూ పార్టీ అని చెప్పి ఒక ముద్ర వేశారు. అవును, అది వాస్తవం కాదు. మరి బీజేపీలో కేంద్ర స్థాయి నాయకుల్లో చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు. ఎందుకంటే ఏ పార్టీకి, భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి కూడా ఒకే వర్గాన్ని నమ్ముకుని రాజకీయాల్లో గెలవడం, అధికారులు రావడం అనేది సాధ్యం కాదు. కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు. అంటే మతపరమైన పార్టీలు అంటూ ఉండవు. ఆఖరికి ఎంఐఎం పార్టీ అంటేనే ముస్లిం పార్టీ అని చెప్పేసి మనందరికీ ఒక ముద్ర ఉంది సమాజంలో. ఆ సామాజిక వర్గం గురించే పోరాడుతుంది, ఇంకేం మాట్లాడుతుంది. అలాగని చెప్పేసి ఎంఐఎం వారికి కేవలం ముస్లిమ్సే ఉంటారా? ముస్లిమ్స్ని నమ్ముకుంటారా? ముస్లిమ్సే నమ్ముకుంటే ఆ ప్రాంతాల్లోనే ఓట్లు పడతాయా? అంటే ఎంతో కొంత 1% 2% అని హిందువులు పడతారు. అలాగే బీజేపీకి కూడా బీజేపీ సిద్ధాంతాలను నచ్చి, లేకపోతే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు నచ్చేటువంటి ముస్లిమ్స్ కూడా ఉన్నారు. ముస్లిమ్స్ అంటే ఏదో ప్రత్యేక వర్గం కింద, క్రిస్టియన్స్ అంటే ఇంకొక వర్గం కింద, ఇవన్నీ కొంతమంది రాజకీయ నాయకులు సృష్టించిన అద్భుత కల్పనలే. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బ్లేమ్ చేస్తుందంటే, మొత్తం బీజేపీ వస్తే లేదా మోదీ అధికారంలో వస్తే ముస్లిమ్స్ అభద్రతావాదం ఉంటారు, లేకపోతే క్రిస్టియన్స్ అభద్రతావాదం ఉంటారు, ఇటువంటివన్నీ చెప్పి రాజకీయ ఆరోపణలు చేసి లబ్ధి పొందాల ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటుంది. దానికి అనుగుణంగానే ఈ మధ్యకాలంలో మోదీ గారిని ఒక ఇంటర్వ్యూలో అడిగితే, నేను ముస్లిమ్స్కి ఇస్లాంకి నేను వ్యతిరేకం కాదు, నేను అలా వ్యతిరేకం అనుకుంటే ఇప్పుడు చాలా ఆర్టికల్ 370 రద్దని, కానీ అది అక్కడ ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గానికి లబ్ధి చేకూర్చింది కదండి. అక్కడ ఎంతోమంది విద్యావంతులు పాపం ముస్లిమ్స్లో ఉన్నటువంటి యువకులకి ఒక ఉపాధి కల్పనకు అవకాశం ఏర్పడింది కదా. అదే సందర్భంలో ట్రిబ్యూట్ అలాక్ ఎంతమంది ముస్లిం మహిళల్లో ఎంత ఇదిగా ఉండేది ఇన్ని సంవత్సరాలు బట్టి, మరి దాన్ని టచ్ చేయడానికే భయపడేవారు కదా. అయినా కూడా దాన్ని ధైర్యం చేసి ట్రిబ్యూట్ తలాక్ని రద్దు చేశాడు ఈయన. దాంట్లో ముస్లిం సమాజం హర్షించింది. అందుకని ఉత్తరప్రదేశ్లో మెజారిటీ ముస్లిమ్స్ ఉన్న ప్లేసుల్లో కూడా బీజేపీకి అనుకూలంగా స్థానాలు వచ్చినాయి. కానీ దాన్ని ప్రత్యక్షంగా ఎదుర్కొనే ధైర్యం, అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఉండవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి భయం. ఎందుకు భయం? అతని మీద ఉన్న కేసులే అతనికే కాదు, ఆంధ్రప్రదేశ్కి శాపాల ముందు అతను, ఎందుకంటే ఆ భయంతో ఏం మాట్లాడలే, డైరెక్ట్గా వ్యతిరేకించలేడు. కానీ ఇండైరెక్ట్గా ఏమైనా ప్రచారం చేస్తాడు అంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ముస్లిం సమాజంలో కావచ్చు, లేదా క్రిస్టియన్ సమాజంలో కావచ్చు, బీజేపీ వస్తే చాలా ప్రమాదకరమైనటువంటి వాతావరణం అని ఒక విధమైనటువంటి క్రియేట్ చేస్తాడు ఇతను. కానీ ఆయన డైరెక్ట్గా మాట్లాడలేడు. ఎందుకంటే ఈరోజు ముస్లిం సమాజంలో నిన్న ఒక మేము మాట్లాడడం జరిగింది, ముస్లిం మైనారిటీ. మరి కూటమిలో బీజేపీ ఉంది కదా, మరి వద్దు మీరు కూటమికి అనుకూలంగా ఉంటారా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటారా అని చెప్పేసి మాట్లాడారు. బీజేపీ ఉంది కాబట్టి కూటమిలో, బీజేపీతో ప్రత్యక్షంగా పొత్తులు పెట్టుకున్నారు కూటమిలో తెలుగుదేశం కానీ జనసేన పార్టీ కానీ. పరోక్షంగా బీజేపీకి మద్దతుగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ పరోక్షంగా చీకటి ఒప్పందాలు పెట్టుకునేవాడు కంటే ప్రత్యక్షంగా ఉంటే మా రాష్ట్రానికి ఉపయోగం కదా అని చెప్పేసి మాట ఒక మైనారిటీ వ్యక్తి అన్నాడు. అంటే ఏ విధమైన భావం తీసుకొచ్చారంటే, ముస్లిమ్స్ అనేటప్పటికీ ఒక విధమైనటువంటి పాకిస్తానీలు అక్కడ జరుగుతున్న కార్యక్రమాలకు అది కూడా కావచ్చు, అది వ్యతిరేక భావన ఏర్పాటు చేయడానికి కృషి చేశారు. దాన్ని బ్లేమ్ చేయడానికి ఏంటంటే బీజేపీని మోడీని చూపిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఆ విధమైనదే కొన్ని సామాజిక వర్గాలని, ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, వాళ్ళు పేదలు ఉన్నారో, ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన క్రిస్టియానిటీ కావచ్చు, లేకపోతే మైనారిటీస్ కావచ్చు, వాళ్ళకి నేను లేకపోతే ఏదో అన్యాయం జరిగిపోద్ది అనేటువంటి భావన క్రియేట్ చేసి, అదే సందర్భంలో ఇప్పుడు పాస్టర్లకి జీతాలు ఇస్తున్నారు, తర్వాత ఏమో ముస్లింలకు వాళ్ళకి ఇస్తున్నారు. ఆ విధంగా కొంతమందిని వాళ్ళలో ప్రభావితం చేసేటువంటి మత పెద్దల్ని గుప్పిట్లో పెట్టుకుని వాళ్ళు డబ్బులతో కొని, అంటే ఏదో రకమైన మత రాజకీయాలు చేసేది ఎవరన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. అలా అని చెప్పి గట్టిగా మాట్లాడ్డాడు.
నిజంగా బైబిల్, నేను నాకు ఖురాన్, బైబిల్, భగవద్గీత, మేనిఫెస్టో చెప్తా ఆ మూడు మత గ్రంథాలను కూడా అవమానపరుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్స్కి తెలియదండి ఈ రోజున, ఆ దళితులకు తెలియదా, లేదా మైనారిటీస్ ముస్లిమ్స్కి తెలియదా? నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాడా? మరి రంజాన్ తోఫా లాంటివి కూడా రద్దు చేశాడు. ముస్లిం పేద మహిళలకి వివాహాలకు సంబంధించిన ₹1,00,000 ఇస్తాడు, అది తప్పు చేశాడు. అంటే ఇవన్నీ ముస్లిం సమాజం తెలుసుకోదా? ఖచ్చితంగా ఇంకా మతపరమైన రాజకీయాలకి అలవాటు పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఏదో రకంగా ప్రజల్ని కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా విభజించాలనేటువంటి ఒక మెంటాలిటీ అతనిది. కానీ దానికి కుదరలా. కులాల వారీగా విడదీద్దాం అన్నాడు, కుదరలేదు. ప్రాంతాల వారీగా విడదీద్దామని చెప్పి 3 రాజధానులు అన్నాడు, అది కుదరలేదు. ఇప్పుడు మతాల వారీగా విడదీద్దాం అనేటువంటి కార్యక్రమాలు కూడా అతను చేపడతా ఉన్నాడు. అదే సందర్భంలో అతను హిందూ సమాజం అంటే కిట్టదు, హిందూ సమాజం, హిందూ సాంప్రదాయాలు అంటే అతనికి కిట్టదు. కాబట్టి అతను తిరుపతి వెళ్ళినప్పుడు ఏ విధంగా వెళ్ళాడు అనేది మన ప్రజలందరూ బహిరంగంగా చూశారు. హిందువులకు సంబంధించినటువంటి దేవాలయాలకు సంబంధించిన భూములు కావచ్చు, అన్ని ఏ విధంగా అక్కడ అన్యకాంతరాన్ని చూశారు. అదే సందర్భంలో ముస్లిం సంబంధించినటువంటి హజ్కి సంబంధించినటువంటి వాళ్ళకి భూములు ఉంటాయి. ఆ భూములు అక్కడ అన్యకాంతం ఎలా అయిందో ముస్లిం సమాజం అంతా గమనిస్తుంది. అందుకని ఎవరో నమ్మట్లేదనే భావన అతను ఉంది. కాబట్టి ఏదో రకంగా బీజేపీ బ్లేమ్ చేద్దాం అనేది ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు చేసాడు. కానీ అవన్నీ కుదరదు. ఖచ్చితంగా కూటమి వైపు, అదే సందర్భంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తేనే మన దేశానికి ఒక రక్షణ ఉంటుంది, ప్రజలకు న్యాయం జరుగుతుందనే భావన కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, అందరికీ కాకుండా అందరికీ అనుకూలంగా ఒక విధమైనటువంటి భావన వచ్చింది. కాబట్టి నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని కావాలనుకుంటున్నారు, అందులో అంత మెజార్టీ ఇస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చెంప దెబ్బే. నిన్న మాట్లాడినటువంటి మాట, మోదీ గారు నేను ఇస్లాంకి, ముస్లింకి ఎందుకు వ్యతిరేకం కాదు, ఇలా విధంగా కాంగ్రెస్ పార్టీ బ్లేమ్ చేస్తుంది, లేకపోతే కొంతమంది ఇలా అటువంటి ప్రచారం చేస్తున్నారన్న మాట నిజంగా జగన్మోహన్ రెడ్డికి చెప్పదెబ్బ. అతనికి ఇంకా కాస్త అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు టర్న్ అవుతారు. అంటే ఇప్పటి వరకు కూడా కొంతమంది ముస్లింలు బీజేపీకి దగ్గరగా అవ్వడానికి కొంచెం ఆలోచించేవాళ్ళు. కానీ కూటమితో కలిసింది కాబట్టి సరే వెళ్దాము అని చెప్పేసి అని ఎలాగైనా కానీ కూటమిని గెలిపించుకోవాలని చెప్పేసి తీర్మానాలు కూడా చేసుకోవడం జరిగింది. రీసెంట్గా వాళ్ళు కొన్ని సమ్మేళనాలు, గెట్ టుగెదర్స్ కూడా చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అవి కూటమికి ఇంకొంచెం బూస్టప్ చేసేదానికి ఉపయోగపడతాయి. ఎందుకంటే మేము కూడా జనసేన పార్టీ తరఫున ఈ మధ్యకాలంలో మేము ఎక్కడెక్కడ మీటింగ్లు పెట్టినప్పుడు ముస్లిం మత పెద్దలు ఎంతో మంది వచ్చి ఆశీర్వాదాలు ఇచ్చారు కూటమిని గెలవాలని చెప్పేసి అని. అదేవిధంగా క్రిస్టియన్స్ సంబంధించిన మత పెద్దలు వచ్చి ఆశీర్వాదాలు ఇచ్చారు. అంటే కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అందరికీ అతీతంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కుట్రలో కుతంత్రాలు అంతా ఆ సమాజం గమనిస్తుంది. ఇప్పుడు ఒక ముస్లిం అవ్వచ్చు అండి, లేకపోతే ఒక క్రిస్టియన్ అవ్వచ్చు, అతను మతం చూసుకుంటాడా, తన భవిష్యత్తు, తన బిడ్డల భవిష్యత్తు చూసుకుంటాడా, తనకి కూడి పెడుతుంది ఎవరు, తన బిడ్డలకి భవిష్యత్తు ఎవరిస్తున్నారో అనేది ఆలోచించుకుంటాడు కదా. ఖచ్చితంగా ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో భారతీయ సమాజం గొప్పతనం అదే. ఎన్ని రకాలుగా, ఎన్ని ప్రాంతాలుగా ఉండొచ్చు, లేకపోతే ఎన్ని సంస్కృతులు, సాంప్రదాయాలు ఉండొచ్చు, కానీ ఒక భారతీయత అనేటప్పటికీ అందరూ కలిసి ఉంటారు. ఆ వ్యవస్థ ఉంటుంది, కుటుంబ వ్యవస్థ ఖచ్చితంగా ఉంటుంది. మన ఇంటి పక్కన మన ముస్లిం ఉండొచ్చు, క్రిస్టియన్ ఉండొచ్చు, కలిసి ఉంటాం. ఆ వాతావరణాన్ని చిన్నాభిన్నం చేసేటువంటి ఆలోచన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళ సమాజానికి ప్రమాదం అని ఆ వర్గాలు కూడా ఆలోచించాయి. కాబట్టి కూటమికి అనుకూలంగా వాళ్ళు నడుస్తున్నారు. సో మరి ప్రధాని మోదీ రీసెంట్గా ముస్లింలు పనిచేయడం కామెంట్స్ జగన్మోహన్ రెడ్డికి ఒక షాక్ అనే చెప్పాలి. మరి దాని నుంచి తేరుకుని ఏ విధంగా ఆయన స్పందిస్తాడో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు.